నిన్నటి సెషన్‌లో కనుక మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే, ఆపరేటర్స్ అన్న కాన్సెప్ట్ మీద ఉండే డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం నిన్న చూసాం. ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్‌లో ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఈట్లన్నిట్లికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసేసాం మనం. ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా మనం వర్క్ చేయాలి అంటేనండి, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ లాంగ్వేజ్‌లో కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా వాడతామో అండ్ ఆ లాంగ్వేజ్‌లోనే లూపింగ్ స్టేట్మెంట్స్ ఎలా వాడతామో అన్నది ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకే. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీదైనా మనం పని చేయాలి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ యూసేజ్ తెలియాలి. లూపింగ్ స్టేట్మెంట్స్ యూసేజ్ తెలియాలి. వాటిలి యొక్క సింటాక్సెస్ అండ్ వాటిలి యొక్క ఇంప్లిమెంటేషన్ మనకి తెలియాలి. సో, ఇన్ ద సెన్స్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది ఇఫ్ కండిషన్స్ గురించండి. ఇఫ్. ఈ ఇఫ్ కండిషన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక కండిషన్ కనుక ట్రూ అయితే పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. ఆ కండిషన్ కనుక ఫాల్స్ అయితే పెర్ఫార్మ్ ఇంకొక ఆపరేషన్. అంటే ఇలా జరిగితే ఇది చెయ్యి. ఇలా జరగకపోతే ఇది చెయ్యి. సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే గనక, ఇంటికి డోర్ లాక్ పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చెయ్యి. ఓపెన్ చేస్తే లోపలికెళ్ళు. ఓపెన్ అవ్వట్లేదా? బద్దలు కొట్టి లోపలికెళ్ళు. సో, అక్కడ మీకుండేది అయితే ఏం జరగాలి? అవ్వకపోతే ఏం జరగాలి? అన్నది మనం ఒక పాయింట్ చెప్తున్నాం అన్నమాట. సో, నేను ఒక బస్ కోసం వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేయి. బస్సొస్తే బస్ ఎక్కుతావు. బస్ రాకపోతే క్యాబ్ బుక్ చేసుకొని ఎక్కెళ్ళిపోతాం. అంటే ఈ యాక్షన్ జరిగితే ఈ యాక్టివిటీ చెయ్యి. జరక్కపోతే ఇంకొక యాక్టివిటీ చెయ్యి. మనకి పని జరగడం కావాలి. ఏదో ఒక పని చేయాలక్కడ అల్టిమేట్‌గా. సో, ఆ పర్స్‌పెక్టివ్‌లో మనం ఈ ఇఫ్‌ని, ఎల్స్‌ని ఎక్కువగా రియల్ వరల్డ్‌లో వాడుకుంటా ఉంటాం మాట. సో, ఇప్పుడు ఈ ఇఫ్, ఎల్స్ ఈ కాన్సెప్ట్‌లోకొచ్చేసరికి ఈ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్‌కి జావాలో సింటాక్స్ ఏంది అంటే, ఇఫ్ ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి ఒక కండిషన్ ఇస్తాం. ఆ కండిషన్ కనుక ట్రూ అయితేనే ఈ మెయిన్ బ్రాకెట్స్‌లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అయితదండి. ఇఫ్‌కి ఎప్పుడూ కూడా ఎయిదర్ ఒక కండిషన్ కానీ, లేదా ఒక బూలియన్ వాల్యూ కానీ ఇస్తాం. ఇఫ్‌కి ఎప్పుడూ మనం జరిగేది ఇదే. ఒక కండిషన్ లేదా బూలియన్ వాల్యూ. ఈ రెండిటిల్లో ఏదో ఒకటి ఇచ్చిన తర్వాత దాని యొక్క ఔట్‌కమ్‌ని బట్టి ఇఫ్ లోపలికెళ్తది. అంటే ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే ఇఫ్ లోపల లాజిక్ ఎగ్జిక్యూట్ చెయ్యి. ఇఫ్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే ఇఫ్ లోపల దాన్ని అసల ముట్టుకోకు అని దాని మీనింగ్ అండి. సో, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో దట్ మనకది చాలా క్లియర్‌గా అర్థమవుతది ఈ కాన్సెప్ట్ ఏంటి అన్నది. సో, దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే ఆల్రెడీ మనకున్న ఒక జావా ప్రాజెక్ట్‌ని మనం క్రియేట్ చేసుకున్న దాన్ని జస్ట్ ఓపెన్ చేసుకుంటా. ఓకే. ఒక న్యూ జావా క్లాస్‌ని నేను క్రియేట్ చేస్తున్నా. న్యూ క్లాస్ ఎగ్జాంపుల్ ఇఫ్ అండి. ఎగ్జాంపుల్ ఇఫ్ 1 దీన్ని క్రియేట్ చేసేటప్పుడే ఇక్కడ మెయిన్ మెథడ్ పెట్టుకొని నేను క్రియేట్ చేసేసాను నేను. ఫైన్. పర్ఫెక్ట్. ఎగ్జాంపుల్ మెయిన్ 1 ఇఫ్ అనేది మెయిన్ మెథడ్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంట్ x ఈక్వల్ టు 5 ఇఫ్ ఒక కండిషన్ ఇవ్వాలి. x గ్రేటర్ దాన్ 1 నీ యొక్క x వాల్యూ కనుక 1 కంటే ఎక్కువ ఉంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓకే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ x ఈజ్ ఎ బిగ్ నెంబర్ x ఈజ్ ఎ బిగ్ నెంబర్. ఇప్పుడు ఇది x అని 5 ని మీరు డిఫైన్ చేశారండి. ఇక్కడికి వచ్చేసరికి లోపలికి వెళ్ళేటప్పుడు 5 గ్రేటర్ దాన్ 1 ఆర్ నాట్. అవును. కండిషన్ యొక్క ఔట్‌కమ్ ఏమొస్తది? ట్రూ వస్తది. ఇఫ్‌కి ఎప్పుడైనా ట్రూ ఔట్‌కమ్ వస్తేనే లోపలికెళ్తదండి. సీ ఎక్స్ గ్రేటర్ థాన్ 1 కరెక్టే. ఎక్స్ వాల్యూ 5. 5 ఎప్పుడు 1 కంటే పెద్దదే. సో, అందుకని దాని యొక్క ఔట్‌కమ్ ఎప్పుడు ట్రూ వస్తది. ట్రూ వచ్చింది అన్నప్పుడు మాత్రమే ఇఫ్‌లో లాజిక్ ఎగ్జిక్యూట్ అయితది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని రన్ యాస్ ఎ జావా అప్లికేషన్ అన్నది నేను చేశాననుకోండి. అందులో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎక్స్ ఈజ్ అ బిగ్ వాల్యూ అన్నది మనకి ప్రింట్ అవుతది కన్సోల్‌లోకి. ఒకసారి రన్ చేసి చూద్దాము. సో దట్ వి కెన్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ ఇట్. సో రన్ యాస్ ఏ జావా అప్లికేషన్. 1 సెకండ్ లెట్ us execute it.
1 second అండి. ఇది Eclipse యూజువల్లీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్ టు లోడ్. జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేసి దెన్ వి విల్ డూ దట్. ఓకే. యాహ్! రన్ యాస్ ఎ జావా అప్లికేషన్. ఆ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎక్స్ బిగ్గర్ నంబర్ అని వచ్చిందండి. ఫర్ సపోజ్ నేను ఎక్స్ వాల్యూ 0కి డిఫైన్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఇఫ్ 0 గ్రేటర్ దాన్ 1 కాదు. 0 అన్నది లెస్ దాన్ 1. నేను గ్రేటర్ దాన్ 1 అంటున్నాను కాబట్టి దీని యొక్క అవుట్‌కమ్ ఫాల్స్ అండి. ఈ కండిషన్ యొక్క అవుట్‌కమ్ ఫాల్స్ అండి. ఇఫ్‌కి ఫాల్స్ ఎళ్తే గనక ఇఫ్ లోపల లాజిక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయదు. ఒక బండ గుర్తు ఏంది అంటే ఇఫ్‌లో మనం కండిషన్ ఎందుకు పెడతాము అంటే ఆ కండిషన్ యొక్క అవుట్‌కమ్ ఎయిదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ అయితది. ట్రూ అయితే ఓకే. ఇఫ్ యొక్క కండిషన్ అవుట్‌కమ్ కనుక మీకు ట్రూ అయితే ఇఫ్ లోపల లాజిక్ ఎగ్జిక్యూట్ అయితది. ఆ కండిషన్ అవుట్‌కమ్ కనుక ఫాల్స్ అయితే ఇఫ్‌లో ఉన్న లాజిక్ ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కాదు. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో కండిషన్ యొక్క అవుట్‌కమ్ ఫాల్స్ అండి. మీ ప్రోగ్రామ్ రన్ అవుతది కానీ ఇఫ్‌లో ఉన్న కంటెంట్ ఏది మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఆ కండిషనే మీట్ అవ్వలేదు కాబట్టి. దిస్ ఈస్ వాట్ అన్ అల్టిమేట్ పాయింట్. ఇఫ్‌కి మనం ఎప్పుడూ కూడా ఎల్స్ బ్లాక్ ఇస్తా ఉంటామండి. అంటే ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్‌లో ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ చెయ్యి. ఓకే. ఎక్స్ ఈజ్ ఎ స్మాలర్ నంబర్. ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్‌లో లాజిక్ ఎగ్జిక్యూట్ చెయ్యి. ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లోని లాజిక్ ఎగ్జిక్యూట్ చెయ్యు అంటాం. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్‌లో మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే 0 గ్రేటర్ దాన్ 1 కండిషన్ ఫాల్స్. సో, ఇఫ్‌లో లాజిక్ ఎగ్జిక్యూట్ చేయదది. ఎల్స్ లాజిక్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తది. హెన్స్ ఎక్స్ ఈజ్ ఎ స్మాలర్ నంబర్ అన్నది ప్రింట్ అయింది. ఓకే. సో, రియల్ వరల్డ్‌లో మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఇఫ్, ఎల్స్ 2 ఇస్తే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అయితది. ఎయిదర్ ఇఫ్ అయినా లేదా ఎల్స్ అయినా ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అయితది కానీ 2 ఎప్పుడూ ఎగ్జిక్యూట్ కావండి. ఇఫ్ ఆర్ ఎల్స్ అన్నది మీకు ఎగ్జిక్యూషన్‌లోకి ఎళ్తదన్నమాట. మీరు రన్ టైమ్‌లో మీరు రన్ చేస్తా ఉంటుంటే ఇఫ్ కానీ, ఎల్స్ కానీ. గాట్ ఇట్? పర్ఫెక్ట్. డన్ ద డీల్ అండి. ఇఫ్ అండ్ ఎల్స్ అన్న ప్రోగ్రామ్‌ని మనం ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకుంటాం. గుడ్ ఎనఫ్. ఆసమ్. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్‌కి వచ్చేసరికి ఏంది అంటే ఇలా ఇఫ్ ఎల్స్‌లో ఇక్కడ మనం ఒక చిన్న కండిషన్ ఒకటి మాత్రమే ఇచ్చాం. ఇఫ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కండిషనే మనం ఇచ్చామండి. ఇఫ్‌లో మనం ఎనీ నంబర్ ఆఫ్ కండిషన్స్ ఇవ్వచ్చు. అండ్ ఈ కండిషన్స్‌కి మన యొక్క రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా నిన్న మనం చూసాము ఆపరేటర్స్‌లో అండ్ ఆపరేటరు, ఆర్ ఆపరేటరు, ఈక్వల్ టు ఆపరేటరు ఈటిలన్నిటిని యూజ్ చేసుకుంటా కూడా మనం కండిషన్స్ రాయొచ్చు మాట. సో, దానికోసం నేనేం చేస్తున్నాను అంటే ఇంకొక జావా క్లాస్ క్రియేట్ చేస్తా. సో దట్ అది మనకి ఈజీగా ఉంటది. సో, ఎగ్జాంపుల్ ఇఫ్2 విత్ ఎ మెయిన్ మెథడ్. ఇక్కడ మన యొక్క జెనరిక్ ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ ఎట్లా తీసుకుంటున్నాను అంటే ఇంట్ a is equal to 5, int b is equal to 4, int c is equal to 10. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక ఇఫ్ కండిషన్ లో ఈ మూడిట్లో ఏది పెద్దది అన్నది నేను రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ a is greater than b and a is greater than c2 అంటే నువ్వు ఏ అన్నది బి కంటే పెద్దది ఉండాలి, ఏ అన్నది సి కంటే పెద్దది ఉంది అన్నప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ఈజ్ బిగ్. సి హియర్ ఇక్కడ మనం యూజ్ చేసిన ఆపరేటర్ ఎండ్ అండి. ఎండ్ అనేసరికి వచ్చేసరికి ఇది కండిషన్ ట్రూ అవ్వాలి అండ్ ఈ కండిషన్ ట్రూ అయితేనే ఎండ్ యొక్క అవుట్కమ్ ఎప్పుడు ట్రూ ఉంటది మీకు. ఎండ్ లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ వాల్యూ, ఇది లెఫ్ట్ సైడ్ కండిషన్, ఇది రైట్ సైడ్ కండిషన్. ఈ కండిషన్ యొక్క అవుట్కమ్ ట్రూ అవ్వాలి, ఈ కండిషన్ యొక్క అవుట్కమ్ ట్రూ అయితేనే మీ యొక్క ఇఫ్ బ్లాక్ కి ట్రూ అన్నది పాస్ అవుతుంది. అట్లాంటప్పుడు మాత్రమే ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి అంటే మీ యొక్క బి వాల్యూ ఏ కన్నా సి కన్నా పెద్దది ఉంటే కనుక దెన్ బి ఈజ్ అ బిగ్. ఎల్స్ ఇఫ్ C is greater than A and C is greater than B, system dot out dot println C is big అండి. సో ఇక్కడ బాటమ్ లైన్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూడిట్లో ఏది పెద్దది అన్నది ఒక రెండు కండిషన్లు పెట్టి ఇఫ్ లో మనం చెక్ చేస్తున్నాం.
ఇప్పుడు ఫస్ట్ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుందండి. మనమే ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఈ లాజిక్ ఎట్లా వెళ్తుందా. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఇది చెక్ చేసింది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనకి తెలియాల్సింది ఏంటి అంటే ప్రీవియస్ సెషన్ లో మనం ఎండ్ ఆపరేటర్ గురించి పెట్టుకున్నాం. గుర్తుంటే కనుక ఏ బి ఏ అండ్ బి ఏ ట్రూ అయ్యి బి ట్రూ అయితేనే ఏ అండ్ బి ట్రూ. ఈ రెండిటిలో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే ఓకే, ఈ రెండిటిలో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా సరే దాని యొక్క అవుట్కమ్ ఫాల్స్. ఇదే మనకి తెలిసింది, మనం చూసింది. ఇక్కడ ఏ ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏ గ్రేటర్ దాన్ బి ఒకటి, ఏ గ్రేటర్ దాన్ సి ఒకటి. ఓకేనా, ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏ గ్రేటర్ దాన్ బి ఒకటి, ఏ గ్రేటర్ దాన్ సి ఒకటి రెండు ఇచ్చాం మనం. ఏ గ్రేటర్ దాన్ బి, ఏ వాల్యూ 5 బి వాల్యూ 4, సో ఏ గ్రేటర్ దాన్ బి అన్నది ట్రూ అండి. సెకండ్ ఏ గ్రేటర్ దాన్ సి, ఏ అన్నది 5 బి అన్నది 10 అండి. 5 గ్రేటర్ దాన్ 10 కాదు, ఫాల్స్. సో ఇక్కడ మీకు ఏ వాల్యూ ట్రూ వచ్చింది అండ్ బి యొక్క వాల్యూ సెకండ్ కండిషన్ యొక్క వాల్యూ ఫాల్స్ వచ్చింది. సో ట్రూ అండ్ ఫాల్స్ ఈ రెండిట్లకి మధ్య ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్ ఫాల్స్ అండి. సో ఇక్కడ ఈ యొక్క కండిషన్ మొత్తాన్ని నుంచి మీకు వచ్చే అవుట్కమ్ ఫాల్స్ కాబట్టి ఈ ఫస్ట్ ఇఫ్ బ్లాక్ లోకి వెళ్ళదు, దానికి కంటిన్యూషన్ ఎల్స్ బ్లాక్ లోకి వెళ్తుంది. ఎల్స్ లో మన యొక్క ఫస్ట్ కండిషన్ బి గ్రేటర్ దాన్ ఏ, సో ఇదిగో బి గ్రేటర్ దాన్ ఏ. సెకండ్ కండిషన్ బి గ్రేటర్ దాన్ సి అండి. బి ఏ కంటే పెద్దది ఉండాలి, బి సి కంటే పెద్దది ఉండాలి. సో బి4 ఏ5 ఫస్ట్ కండిషన్ ఫాల్స్, సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్, ఎందుకంటే బి4 సి10. సో బి రెండిట్ల కంటే చిన్నది, రెండు ఫాల్స్. ఇప్పుడు ఎప్పుడైతే రెండు ఫాల్స్ ఉన్నాయో దాని యొక్క అవుట్కమ్ ఫాల్స్. సో ఎల్స్ లోకి ఈ కండిషన్ కూడా ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇందులో కూడా వెళ్ళదు. లాస్ట్ దీనికి వెళ్తుంది సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ. సో ఫస్ట్ సి అన్న వాల్యూ ఏ కంటే ఎక్కువ ఉందా లేదా. సో హియర్ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ అండ్ మీ సెకండ్ కండిషన్ సి ఈజ్ గ్రేటర్ దాన్ బి. సో ఇదిగో ఏ వాల్యూ మనకి తెలుసు 5, బి వాల్యూ 4, సి వాల్యూ 10, రైట్, ఏబిసి. ఇప్పుడు 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఇది ట్రూ అండి. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 4 ఇది ట్రూ అండి. ఇప్పుడు రెండు ట్రూ అయినాయి కాబట్టి కండిషన్ యొక్క అవుట్కమ్ ట్రూ అవుతుంది. ఇఫ్ కి ట్రూ వెళ్తుంది. సో ట్రూ వెళ్తే కనుక దీని లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సి అన్నది మనకి ప్రింట్ చేస్తుంది, విచ్ ఈస్ అ బిగ్ వాల్యూ. ఇప్పుడు కనుక నేను దీన్ని రన్ చేస్తే సి అన్న వాల్యూ అన్నది పెద్దది అన్నది నాకు ఇక్కడ కన్సోల్ లోకి ప్రింట్ చేస్తుంది. గుడ్ ఎనఫ్. సో ఇట్లా మన యొక్క కండిషన్స్ ని అది బ్యాక్ ఎండ్ లో పర్ఫామ్ చేసుకుని అప్రాప్రియేట్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, దీనికి ఇంకొక చిన్న కంటిన్యూషన్ ఏంటి అంటేనండి, ఇప్పుడు 3 వేరియబుల్స్ ఉన్నాయండి, ఏ బి అండ్ సి. ఏ బి రెండు పెద్దవి కాదు అంటున్నారు, అంటే ఖచ్చితంగా సి పెద్దదేనే కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటే క్లాస్ లో రాధ, రమ్య, సుధా వీళ్ళు ముగ్గురు ఉన్నారండి. ఒక క్లాస్ లో రాధ, రమ్య, సుధా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. టీచర్ ఏమన్నారు అంటే రాధ, రమ్య మీరిద్దరు ఫెయిల్ అయ్యారు అన్నారు. ఇట్ మీన్స్ సుధా ఏమైనట్టు, పాస్ అయినట్టే కదా. అంటే మీరు చెప్పకపోయినా ఫెయిల్ అయిన వాళ్ళ లిస్ట్ మీరు చెప్తున్నారు. ముగ్గురులో ఇద్దరు ఫెయిల్ అయ్యారా అంటే మిగతా పర్సన్ పాస్ అయినట్టే కదా. సో అట్లానే ఇక్కడ 3 నెంబర్స్ లో 2 నెంబర్స్ పెద్దవి కాదు అంటే థర్డ్ నెంబర్ పెద్దదని. సో అప్పుడు మనం దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే దీనికంటూ కండిషన్ రాయక్కర్లా. సో లెట్ మీ షో యూ. సో ఫస్ట్ రెండు కండిషన్స్ ఫెయిల్ అయితే కనుక ఆటోమేటికల్లీ లాస్ట్ వాల్యూ సి అన్నది బిగ్ అని ఇచ్చేయచ్చు. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏమీ పెట్టక్కర్ లేకుండా సి ఈజ్ బిగ్ అని కూడా ఇచ్చేయచ్చు. ఎందుకని ఏ పెద్దది కాదు, బి పెద్దది కాదు, ఇంకా మిగిలింది మూడో వాల్యూ సి ఒకటే కాబట్టి సి పెద్దది. సో డైరెక్ట్లీ మనం ఎట్లా రిటర్న్ చేయొచ్చు. సో రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అనేది మనం క్రియేట్ చేస్తే మళ్ళా సి ఈజ్ బిగ్ అని మనకి కన్సోల్ లోకి ప్రింట్ అయ్యింది. ఇది అడిషనల్ వే ఆఫ్ అ కన్వర్జన్. అఫ్ కోర్స్ అలా అన్నా రాయొచ్చు, లేదా ఇట్లా అన్నా కూడా మనం స్క్రిప్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు కొంచెం ఈ సెంటాక్టికల్ వైజెస్ వీటికి కరెక్షన్స్ ఎలా అవుతున్నాయి అంటేనండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ లో మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ లాజిక్ రాశారండి. ఇదిగో ఇఫ్ కి బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉన్న లాజిక్ ఓన్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println మాత్రమే ఉన్నది కదా. సో దీన్ని మొత్తాన్ని నేను ఇప్పుడు కాపీ చేసుకుంటున్నాను. ఐ విల్ కన్వర్ట్ ఇట్. సీ హియర్. ఇప్పుడు ఎప్పుడైతే బ్రాకెట్ లోపల ఒకటే లైన్స్ ఆఫ్ లాజిక్ ఉంటుందో
బ్రాకెట్లు డిలీట్ చేసేసి డైరెక్ట్లీ ఇఫ్ పక్కన స్పేస్ ఇచ్చి ఆ లాజిక్ పెట్టేస్తే మీ జావా క్లాస్ రికగ్నైజ్ చేస్తుంది. ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ లాజిక్ ఎగ్జిక్యూట్ చెయ్యు. ద సిమిలర్ వే ఎల్స్ పక్కన కూడా సింగిల్ లైన్ ఆఫ్ లాజిక్ ఉన్నప్పుడు బ్రాకెట్లను మనం డిలీట్ చేసేసి డైరెక్ట్లీ దాని పక్కన ఈ వాల్యూ పెడితే ఆటోమేటికల్లీ ఇట్ విల్ కన్సిడర్ దట్ కండిషన్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే బ్రాకెట్లు ఉన్నప్పుడు ఎట్లాగైతే ఎగ్జిక్యూట్ అయిందో లేనప్పుడు కూడా అట్లానే ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఇది ఎప్పుడు అంటే ఇఫ్ లో మనం తక్కువ లైన్ సింగిల్ లైనర్ కోడ్ ఉంది ఇఫ్ లో కానీ ఎల్స్ లో కానీ సింగిల్ లైనర్ కోడ్ ఉన్నప్పుడు మనం ఆ లైన్స్ ని అంతటిని బ్రాకెట్లు పెట్టుకుని కాంప్లికేట్ చేసుకునే బదులు ఇఫ్ పక్కన స్పేస్ ఇచ్చుకుని మనం ఇట్లా రాసేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఇఫ్ ఎల్స్. ఓకే, ఇది మొత్తానికి కూడా మనం యూజ్ చేసే జావా యొక్క ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎట్లా వాడాలి అన్న దానికి ఎగ్జాంపుల్ అండి. ఓకే, సో ఇప్పటిదాకా మనం చూసింది ఓవరాల్ ఇఫ్ కండిషన్స్ గురించి చూసామండి. ఇఫ్ కి లోపల మనం ఒక కండిషన్ ఇస్తాము. ఏదైనా ఒక కండిషన్ ఇచ్చాము అంటే కనుక కండిషన్ యొక్క అవుట్కమ్ ఎయిదర్ ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటది. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అది ట్రూవా ఫాల్సా మాత్రమే వస్తుంది. ఇఫ్ కి ట్రూ వెళ్తేనే ఇఫ్ లోపల ఉన్న లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కి ఫాల్స్ వెళ్తే ఎల్స్ లో ఉన్న బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఇఫ్ ఎల్స్ ఇస్తే రెండు ఎగ్జిక్యూట్ అవ్వండి. ఎయిదర్ ఇఫ్ కానీ ఆర్ ఎల్స్ కానీ ఏదో ఒక్క లాజిక్ మాత్రమే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎయిదర్ ఇఫ్ కానీ ఆర్ ఎల్స్ కానీ ఏదో ఒక్క పీస్ ఆఫ్ కోడ్ మాత్రమే మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, good, done the deal. So this is all about an if condition. We'll continue the topic in the next session, guys. Okay.